ఇక కేటీఆర్ అయితే ఇక దమ్ముంటే సవాల్కి రారి, చర్చకు రారి, నేను ఇక ఈడ గెలవకపోతే గుండె గీసుకుంటా, మీసం గోరిగించుకుంటా, రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇక ఈ మాటలు మత్తుగా మాట్లాడుతున్నాడు. ప్రతిసారి అదేదో ఎప్పుడు పాడిదే పాడరా, ఏదో పాసపాల జాతర అన్నట్టు ఒకటే పాట. పాపం ఆయనకు ఒరిగింది లేదు, ఆయన గెలిచింది లేదు, పడగొట్టింది లేదు. కానీ మా పాలనకు చర్చకు సిద్ధమా, దమ్ముంటే టైం ప్లేస్ ఎప్పుడు అంటుండు కేటీఆర్. సమయం స్థలం చెప్తే నేనే వస్తా, మీ వైఫల్యాలను నిరూపించుకోకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటుడు. నువ్వు తప్పుకునేది అయిపోయిందాడా? సిరిసిల్ల ఈసారి నువ్వు గెలిచే పరిస్థితి కూడా లేదు. మొన్నటిసారి ఈ ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని ఓడిపోతున్నామో అని ఇజ్జత్కు కుల సంఘాలతోటి ప్రమాణ పత్రాలట. మీకు కావాలంటే బయటికి మా ఛానల్ కింద పోయి చూడరు. అందరితోటి ఒట్లేపించుకొని ప్రమాణ పత్రాలు రాయించుకొని మరీ గెలిచినాడు. మద్యం ఏర్లై పారిందట, డబ్బులు పడి తిరిగి వంచినట. ఇక ఈ శుద్ధపూస లెక్క స్టేజ్ లెక్కనేమో నేను ₹1 వంచకుండా గెలుస్తున్నా, చాలా క్లీన్ షీట్ ఉంది నాకు అని చెప్పేసి నరుపుతుండు. అట్లా డబ్బులు ఇచ్చి ఏదో గుడ్డిలో వెళ్ళినాడు, బతికిదరా దేవుడు అనుకుంటే గెలిచిన నువ్వు ఇలా సవాళ్ళు ఇసిన పడుతుంది. సో ఏమంటున్నావు? మా పాలన చర్చకు సిద్ధం, సమయం స్థలం చెప్తే నేనే వస్తా, మీ వైఫల్యాన్ని నిరూపించకపోతే రాజకీయాలు చెప్పుకుంటా. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇస్తుండు. అప్పుల గురించి మాట్లాడుతాను, మస్తుగా మెట్రో భూములపై కన్ను పడ్డదంటూ. ఏం చర్చకు పోయినా అనవసరంగా ఇజ్జత్ తీసుకోకు. నీకు చర్చకు ఏ మంత్రులు అవసరం లేదు. సిరిసిల్లకు పోయి చర్చ పెట్టు, దూరం అవసరం లేదు. కేటీఆర్ నీకు దమ్ము ఉంటే సిరిసిల్లకు తవ్వట ఫస్ట్గా నేరేళ్ళ దాటుకుంటూ పోతుందా, ఒకసారి తలకే కిందికి వేసుకొని పోతావట కదా, ఒకసారి పైకి వేసుకొని పో. నేరేళ్ళ కాడ ఆగి ఒకసారి చర్చ పెట్టు, తంగలపల్లి కాడ చర్చ పెట్టు, సిరిసిల్లకు పోయి చర్చ పెట్టు, ఆ జెండా కాడికి పోయి చర్చ పెట్టు. సిరిసిల్ల నేతన్నలు ఉన్నారు కదా, నువ్వు బతుకమ్మ చీరల పేరుతో కొంతమంది దళారులకు మాత్రమే ఎట్లా లాభం చేకూర్చినావు, ఎట్లా అన్యాయం చేసినావు మిగతా వాళ్ళకి. సిరిసిల్ల జనాల దగ్గర చర్చకు అక్కడ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు సమాధానం చెప్తే చాలు. ఇంత దూరం హైదరాబాద్ లో పెద్ద ఏం దుకాణం అవసరం లేదు, అంత సినిమా లేదు కూడా నీకు. ఇది కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటున్నాడు. మరి ఎవరన్నా కేటీఆర్ తో చర్చ సిద్ధమయ్యేటోళ్ళు కామెంట్